మోస్ట్ కామన్ ఎర్లీ పేరెంటల్ మిస్టేక్. 99% పేరెంట్స్ చేసేది ఈ విషయంలోనే అండి, అదే స్పీచ్ డిలే. ఇక్కడ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు మాట్లాడాలి అంటే అది కేవలం నాలుక మరియు నోరుకు మాత్రం చెందిందే కాదు. ఇది ఒక కంప్లీట్ సిస్టమ్. ఆ సిస్టంలోని బ్రెయిన్ ఎలా ప్రాసెస్ చేస్తుంది, సెన్సెస్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, బాడీ ఎలా కోఆర్డినేట్ అవుతుంది, ఇవన్నీ కలిపి వర్క్ చేసినప్పుడు మాత్రమే స్పీచ్ బయటికి వస్తుంది న్యాచురల్ వేలో. కాబట్టి స్పీచ్ డిలేని కేవలం మాటలు రావడం లేదని చూడకుండా దాని యొక్క వెనుక ఉన్న రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ద్వారా మనము స్పీచ్ డిలే గల కారణాలు ఏంటి, ఆయుర్వేదం ప్రకారంగా ఏ దోషాస్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, అండ్ పేరెంట్స్ ఎర్లీ సైన్స్ని ఎలా గుర్తించాలి, ఏ అప్రోచ్ ఫాలో అయితే బెటర్ రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం. స్పీచ్ డెవలప్ అవ్వాలి అంటే కనుక 3 సిస్టమ్స్ కలిసి వర్క్ చేయాలి: బ్రెయిన్, సెన్సరీ అండ్ మోటార్. సో మొదట మనం బ్రెయిన్ గురించి చూద్దాం. మనం చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా, మన కమాండ్స్ ఫాలో అవుతున్నాడా, లేదా ఐ కాంటాక్ట్ ఎలా ఇస్తున్నాడు. ముందు స్పీచ్ అంటే కనుక కావాల్సింది అండర్స్టాండింగ్ లేకపోతే స్పీచ్ డెవలప్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు మనం చెప్పిన కమాండ్ని నువ్వు ఇది చెయ్యు, ఎక్కడికి రా అంటే రెస్పాండ్ అవుతున్నాడా లేదా అన్నది చూడాలి. ఇన్ కేస్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ప్రాబ్లం స్పీచ్లో కాదు, తన బ్రెయిన్ ప్రాసెసింగ్లో. కొంతమంది పిల్లల్లోని సౌండ్ వింటారు కానీ మీనింగ్ కనెక్ట్ చేయలేరు, ఇన్స్ట్రక్షన్స్ వినిపిస్తాయి కానీ ప్రాసెస్ చేయలేరు, అటెన్షన్ అన్స్టేబుల్గా ఉంటుంది, అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంటుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? బ్రెయిన్ సర్క్యూట్స్ మెచ్యూర్ కాకపోవడం, లేదు అంటే కనుక సెన్సరీ ఓవర్లోడ్, లేదంటే కమ్యూనికేషన్ పాత్వేస్ వీక్గా ఉండడం. ఆటిజంలో కూడా ఈ ప్యాటర్న్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు స్పీచ్ డిలే అంటే ఓన్లీ స్పీచ్ రావడం ఒకటే కాదు, ఫౌండేషన్ ఇందులోని అండర్స్టాండింగ్ లేకపోతే ఆటోమేటిక్గా స్పీచ్ అనేది డిలే అవుతుంది. ఆయుర్వేదంలో దీన్ని ప్రాణవాత ఇంబ్యాలెన్స్గా చూస్తారు. ప్రాణవాత అనేది బ్రెయిన్ యొక్క అండర్స్టాండింగ్, ప్రాసెస్, పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రాణవాత ఇంబ్యాలెన్స్ అయితే కనుక చైల్డ్కి అండర్స్టాండింగ్, అబ్జర్వేషన్, అవేర్నెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఆటోమేటిక్గా స్పీచ్ అనేది డిలే అవుతుంది. ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది కావాలి అనే విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, కానీ ఇక్కడ క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఉంది. అసలు స్పీచ్ డిలేలోని ఆ పిల్లాడికి అండర్స్టాండింగ్తో పాటు ఇంపార్టెంట్ ఏంటి అనేది, అసలు ఆ పిల్లాడికి వినిపిస్తుందా లేదా అనేది చూడాలి. సో మనం నెక్స్ట్ లెవెల్ సెన్సరీ లెవెల్ గురించి తెలుసుకుందాం. స్పీచ్కి ఫౌండేషన్ హీరింగ్ అంటే వినడం అంటే సౌండ్స్ వినడం మాత్రమే కాదు, సౌండ్స్ని డిఫరెన్షియేట్ చేయడం, సౌండ్స్ని అర్థం చేసుకోవడం, ప్రాసెస్ చేయడం అండ్ ఇమిటేట్ చేయడం, ఇవన్నీ జరిగితేనే స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. పిల్లలకి క్లియర్గా వినిపించకపోతే సౌండ్స్ బ్రెయిన్లో రిజిస్టర్ కాకపోతే దాన్ని ఇమిటేట్ చేయలేరు. ఇన్పుట్ ఉంటేనే కదా అవుట్పుట్ కూడా ఉండేది. అందుకే చిన్నప్పుడే హీరింగ్ చెక్స్ చేయించడం చాలా అవసరం. కొంతమంది పిల్లలు బ్యాక్గ్రౌండ్లో నాయిస్తోనే కన్ఫ్యూజ్ అవుతారు, మనం పిలిచినా రెస్పాండ్ అవ్వరు, ఒకవేళ వినిపించినా కూడా ఇగ్నోర్ చేస్తారు. దానికి హీరింగ్ లాస్ కాకపోయినా సెన్సరీ ప్రాసెసింగ్లో ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు. ఆయుర్వేద పర్స్పెక్టివ్లో ఇంద్రియాస్, సెన్స్ ఆర్గాన్స్ ప్లస్ మానస కోఆర్డినేషన్ అవసరం. వినే శక్తి ఉంది కానీ బ్రెయిన్ కనెక్ట్ కాకపోతే రెస్పాన్స్ రాదు. అందుకే సెన్సరీ స్టిమ్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు వినగలరు, అర్థం చేసుకోగలరు, అయినా ఇంకా మాట్లాడటం లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుంటుంది? స్పీచ్ అంటే మజిల్స్ వర్క్ చేయాలి, బ్రెయిన్ ఇచ్చిన సిగ్నల్స్ని మౌత్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు మోటార్ లెవెల్ని డీప్గా చూద్దాం. స్పీచ్ అంటే ఓన్లీ బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ మాత్రమే కాదు, టంగ్ పొజిషన్ అండ్ మూమెంట్స్, లిప్ క్లోజర్, జా స్టెబిలిటీ, ఇవన్నీ స్పీచ్ క్లారిటీకి చాలా ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలకి మాటలు వచ్చు కానీ మౌత్ అండ్ టంగ్ మూమెంట్స్ కోఆర్డినేట్ అవ్వకపోవడం వల్ల సరిగ్గా స్పీచ్ని ఎగ్జిక్యూట్ చేయలేవు. దీన్నే మోటార్ ప్లానింగ్ ప్రాబ్లం అంటాం. ఇంకొంతమంది పిల్లల్లోని చూయింగ్ వీక్ ఉంటుంది, డ్రూలింగ్ ఉంటుంది, బ్లోయింగ్ అండ్ సక్కింగ్ కూడా చాలా వీక్గా ఉంటుంది. ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఓరల్ మోటార్ వీక్నెస్. సో ఆయుర్వేదంలోని దీన్ని ఉదానవాత ఇంబ్యాలెన్స్ కింద పరిగణిస్తారు. ఉదానవాత బ్యాలెన్స్డ్గా ఉంటే ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. ఒకవేళ అది ఇంబ్యాలెన్స్ అయితే కనుక లో వాల్యూమ్, స్పీచ్ డిలే అండ్ అన్క్లియర్ ఆర్టికులేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకున్నాం, స్పీచ్ డిలే అంటే ఒక సమస్య కాదు, 3 సిస్టమ్స్ కోఆర్డినేషన్ ఇష్యూ అని చెప్పి. సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అసలు స్పీచ్ ఎలా డెవలప్ అవుతుంది అండ్ ఎలా స్టార్ట్ అవుతుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచే మనం వాళ్ళతో మాట్లాడడం, పాటలు పాడడం చేస్తూ ఉంటాం. అవి వింటూ
వాళ్ళ బ్రెయిన్లోని స్లోలీ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే పిల్లలు మాట్లాడడం స్టార్ట్ కాకముందు నుండే వినడం ద్వారా నేర్చుకుంటారు. రిపీటెడ్ లిజనింగ్, సౌండ్ ప్యాటర్న్, రిథమ్ ఇవన్నీ కలిసి బ్రెయిన్లోని లాంగ్వేజ్ పాత్వేస్ని క్రియేట్ చేస్తాయి. అందువల్ల బ్రెయిన్లోని లాంగ్వేజ్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. అంటే ఇందులో లిజనింగ్ కూడా స్పీచ్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ అని రిపీట్ చేస్తే అదే ప్యాటర్న్ చైల్డ్ బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. కొంతకాలం తర్వాత ఇమిటేషన్గా బయటకు వస్తుంది. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటరాక్షన్ అంటే చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. వన్ వే కమ్యూనికేషన్ కాదు, 2 వే ఇంటరాక్షన్. మనం ఎంత వినిపించాము, ఎంత మాట్లాడాము అనేది ముఖ్యం కాదు, పిల్ల ఎంత స్పందించింది అనేది ముఖ్యం. అదే టర్న్ టేకింగ్. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఈ లూప్ ఎంత ఎక్కువగా జరిగితే బ్రెయిన్లో కనెక్షన్స్ అంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. టాకింగ్ టు ద చైల్డ్ ఈజ్ నాట్ జస్ట్ కమ్యూనికేషన్, ఇది ఒక థెరపీ వంటిది. ఇప్పుడు స్క్రీన్ టైం గురించి మీతో ఒక విషయం చెప్పాలి. స్క్రీన్ టైంలోని ఇంటరాక్షన్ ఉండదు, రెస్పాన్స్ ఉండదు, జస్ట్ వాళ్ళు స్క్రీన్ చూస్తూ ఉంటారు. దానివల్ల బ్రెయిన్ పాసివ్గా మారిపోతుంది. సో నో ఇంటరాక్షన్, నో కమ్యూనికేషన్. దీనివల్ల కూడా స్పీచ్ డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడే మన పెద్దలు ఫాలో చేసిన ప్రాక్టీసెస్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. పిల్లలకి పాటలు పాడడం జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, రిథమ్, రిపిటీషన్, ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ బ్రెయిన్ని ప్రిపేర్ చేస్తాయి స్పీచ్ డెవలప్మెంట్ కోసం. ఇదే కాన్సెప్ట్ ఎన్విరాన్మెంట్లో కూడా కనిపిస్తుంది. చైల్డ్ డెవలప్మెంట్ ఐసోలేటెడ్గా జరగదు. ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. జాయింట్ ఫ్యామిలీలో మల్టిపుల్ వాయిసెస్ వినిపిస్తాయి, డిఫరెంట్ టోన్స్ ఉంటాయి, కంటిన్యూస్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇది న్యాచురల్ సెన్సరీ స్టిమ్యులేషన్. అందుకే అలాంటి ఎన్విరాన్మెంట్లు పెరిగిన పిల్లల్లో స్పీచ్ ఫాస్టర్ డెవలప్ అవ్వడం చూస్తాం. ఇప్పటి వరకు మనం ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసాం. ఇంటరాక్షన్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ బెటర్ అవుతుంది. కామ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు చైల్డ్ రెస్పాండ్ అవుతాడు. న్యాచురల్ స్టిమ్యులేషన్ ఉన్నప్పుడు స్పీచ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటి వరకు మనము అలోపతిలోని స్పీచ్ డిలే గల కారణాలు, ఆ సిస్టమ్స్ని ఆయుర్వేదాతో కోరిలేట్ చేసి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ అసలు ప్రాక్టీసెస్ వెనుక సైన్స్ ఏంటి అండ్ ఆయుర్వేదం దీన్ని ఎలా చూస్తుంది అండ్ ఆయుర్వేదంలోని డీప్గా స్పీచ్ డిలే కోసం గల కారణాలు మరియు ట్రీట్మెంట్ విధానం ఏంటి, డైలీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోని స్పీచ్ డిలేలోని ఇంప్రూవ్మెంట్స్ ఏ విధంగా తీసుకురావచ్చో నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.